సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ 150వ జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ నుంచి కొత్త చెరువు మినీ ట్యాంక్ బండ్ వరకు యూనిటీ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ పి గీతే, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపిలతో కలిసి విద్యార్థులు, యువతతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు। యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి అనంతరం మాట్లాడారు। దేశవ్యాప్తంగా సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ యూనిటీ మార్చ్ నిర్వహిస్తాం। నిన్న కరీంనగర్లో కూడా చేస్తాం, ఈరోజు సిరిసిల్లలో ఇంత బ్రహ్మాండంగా మనం చేసుకుంటా ఉన్నాం। భారతదేశము ఐక్యతగా ఉంచాలని చెప్పి సర్దార్ పటేల్ యొక్క ఆలోచనలను, ఆశయాలను, త్యాగాలను రాబోయే తరాలు మర్చిపోతున్న ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా ఈ యూనిటీ మార్చ్ను నిర్వహిస్తున్నాం। అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। మనం దానివల్ల దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం। మనం భారతదేశ ఐక్యతని తెలుసుకున్నాం। వాళ్ళ కుటుంబం ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తాను। ఓ కుటుంబంలో ఉన్నటువంటి ఆ విభేదాలను మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దానికి అనుకూలంగా మార్చుకొని దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని కుటుంబాన్ని విభజించే ప్రయత్నం చేస్తారు। కుటుంబంలో ఉన్న విభేదాలు పక్క వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు। కాబట్టి ఇవాళ భారతదేశం ఐక్యత లేకుంటే పక్కనున్న పాకిస్తాన్, పక్కనున్న బంగ్లాదేశ్ ఇవాళ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఈ దేశ ఐక్యతను ఇంకా దెబ్బతీసి దేశంలో విధ్వంసాలు, దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి। ఇవాళ దేశంలో అదే జరగబోతుంది। ఇటువంటి పరిస్థితుల్లో మనం ఐక్యత ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఈ యూనిటీ మార్చ్ మనం నిర్వహిస్తున్నాం। నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఒకటే, 2047 వరకు వికసిత్ భారత్ నిర్మించాలని చెప్పి ఒక ఆలోచనతో వారు ముందుకు వస్తున్నారు। కాబట్టి దాన్ని ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల అన్ని రంగాల్లో ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది। ఆర్థిక రంగంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఈ దేశం ఉద్యమాలు పాల్గొన్నాడు। ఆ పాల్గొన్న తర్వాత రైతులకు చాలా ఇబ్బంది వచ్చినప్పుడు, బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు రైతు ఉద్యమము బర్దోలిలో గుజరాత్ లో పెద్ద ఉద్యమం చేసినప్పుడు దీనికి బాధ్యత వహించి ఆ రోజు గాంధీ గారికి రావడం జరిగింది। అప్పుడు సర్దార్ అని బిరుదు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఇవ్వడం జరిగింది। గతంలో తాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1947 తర్వాత ఉప ప్రధానిగా, కేంద్ర హోంమంత్రిగా ఉన్న తర్వాత 565 సంస్థానాలు ఇలా విలీనం చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ సంస్థానం, అక్కడ పోతే జూనాగఢ్ సంస్థానం, ఈ రెండు పెద్ద సంస్థానాలు ఉండే। ఈ సంస్థానాలు ఏ విధంగా వచ్చినా హైదరాబాద్ లో మీకు అందరికీ తెలుసు, జూనాగఢ్ లో ఆ విధంగా వచ్చింది। తాను ఏదైతే భారతదేశంలో ఐక్యత ఉండాలి, ఐక్యత ఉంటేనే భారతదేశంలో ఈ విలీనం చేయడానికి తాను కోరుకున్న తర్వాత, అదేవిధంగా తాను ఉప ప్రధాని అయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత 4 శతాబ్దాల తర్వాత 1991 లో భారత రత్న ఈ అవార్డు ఇవ్వడం జరిగింది। ఈ విధంగా చూస్తే దేశం కోసానికి ఏ విధంగా పాటుపడ్డాడు, దేశం ఐక్యత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఆయన మనము ఐక్యత, దేశం కోసానికి ఒక ఐక్యత ఉండాలి, మన దేశంలో